ఒక యోగి ఆత్మకథ. లాహిరి మహాశయుల వద్దకు వచ్చిన మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధన ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చిత్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళలో అలా ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తూ ఉండేది. అమ్మ నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండేవాళ్ళం. సాంబ్రాణి గుగ్గిలం ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతో బాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది. తరచూ తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనస్సులో చిత్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తిమంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్తాపడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకు రావడం? నేను మీ కూటస్థ శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారట. నాకు 8 ఏళ్ల వయస్సున్నప్పుడు లాహిరి మహాశయులు ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్ఛాపూర్ ఎస్టేటులో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశయుల ఫోటో వైపు చూడమని బెంబేలు పెడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకు దండం పెట్టు. ఆవిడకి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చుట్టుపక్కన నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజ ప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీ కుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశయులకు కిట్టేది కాదు.
ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తరువాత ఫోటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి, కానీ లాహిరి మహాశయుల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారు. గంగాధర బాబనే శిష్యుడు ఒకడు మించి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంబాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్య బల్ల మీద కూర్చొని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడు అతను తన తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయిన తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించిందేమిటి? కొయ్యబల్ల వెనకాల తెరాను. అంటే మహాశయులు ఆకారం మాత్రం అయిపోలేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలైపోయింది. మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం వీడలేదు. తర్వాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు: నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని. నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి, కానీ స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నేరా ఫోటో తీసుకుందువు గాని అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడు తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏది నేను చూడలేదు. అనంత సంసార సముద్రతార